దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు. మనం చాలా పొరపాట్లు చేస్తాం కదా, కానీ ఎప్పుడైనా మనం చేసిన పొరపాటుని ఎవరైనా ఎత్తి చూపించినప్పుడు మనము సింహాలం అయిపోతాం. సింహాలంటే సింహం ఎట్లా ఉంటుంది? గర్జిస్తుంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభువారు నేర్పించింది ఏందంటే అసలు మనకి తగ్గింపు, ఓర్పు, ఇవన్నీ ఆయన చేశాడు, మనల్ని కూడా చేయమని చెప్పాడు. దేవుని పిల్లలుగా మనము చాలాసార్లు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం, అనుసరించడానికి ప్రయత్నం చెయ్యం. అది మనలో ఉన్న గొప్ప లోపం. కాబట్టి మరి లోపాలను మనం సరిచేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చెప్తే అది మనం వినాలి. ఓకే, అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ యజమానులైనటువంటి మీరు దేవుని మాట వింటే మీ మాట మీ భార్య వింటారు, మీ పిల్లలు వింటారు. ఒక క్రమం ఏంటది? ఒక క్రమం. అట్లాగే ఎవరైనా సరే ప్రతి వారం కూడా మనము దేవుని మాటకి లోబడవలసిన వారమై ఉన్నాము. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి వివరించుకుంటూ ఉంటున్నాం. ఈ 7 సంఘాల్లో ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా మరి లోపాలు కావచ్చు, మెప్పు కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, దేవుని యొక్క లక్షణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి దేవుని లక్షణాలు అంటే ఫెవర్ అండ్ ఫర్ ఎవర్ అండి. కానీ మరి మెప్పు లేకపోతే ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి సార్వత్రిక సంఘానికి చెందుతాయి అంటాడు. 7 సంఘాలని సార్వత్రిక సంఘంతో పోల్చాడు. ఓకే, ఏ సంఘంతో? సంఘాలు 2 సంఘాలు ఉన్నాయి. అదేంటి పాస్టర్ 2 సంఘాలు ఉన్నాయి అంటారా? లోకల్ చర్చి, యూనివర్సల్ చర్చ్. ఏంటది? లోకల్ చర్చ్, యూనివర్సల్ చర్చ్. లోకల్ చర్చ్ అంటే ఏంటి? ఇప్పుడు స్థానిక సంఘం, మనం స్థానిక సంఘం. ఇప్పుడు మన సంఘంతో పాటు ప్రపంచంలో ఉన్న ఈరోజు దేవుణ్ణి అన్ని సంఘాలు ఆరాధిస్తూ ఉన్నారు. అందరిని కలిసి సార్వత్రిక సంఘం అన్నాం. ఏమన్నాం? సార్వత్రిక సంఘం అని చెప్తాం. దేవుడు ఒక్కడే, రక్షణ ఒక్కటే, మారు మనసు ఒక్కటే కదా, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. కాబట్టి మరి ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బాప్తిసం ఒక్కటే అని కూడా తెలియజేయబడుతుంది లేఖనాల్లో. మరి మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలనేది మీకు ప్రతిసారి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పైవారైన మేము మరి దేవునికి లెక్క అప్పు చెప్పాలి. మీరు మరి వాక్యానుసారంగా లేకపోతే కదా, మీరు మీ స్థానిక సంఘాలు అక్కడ ఊర్లలో అక్కడ వదిలి ఇక్కడికి వచ్చి ఉద్యోగం నిమిత్తమై ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ సంఘాన్ని దేవుడు చూపించడం. సో మీరు వచ్చినా అది దేవుడు ఖచ్చితంగా చూపించిన విధానం కాబట్టి ఈ ప్రాంతాల్లో మరి మీరు సంఘములో ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతున్న క్రమంలో మరి మనకి వాక్య క్రమాలు కొన్ని తెలుసు. వాక్యానుసారంగా జీవించాలని, లోబడాలని, ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం మనము పొందుకుంటాం. దేవుడికి లోబడపోతే దేవునిలో ఉన్నటువంటి వాగ్దానాలను లోబడటం ఒకటి, ఓర్పు ఒకటి లేకపోతే హెబ్రీయులకు రాసిన పత్రికలు చెప్తాడు, మరి వాగ్దానాలను మనం స్వతంత్రించుకోలేమంటున్నాడు. ఏమంటున్నాడు? వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానాలు అంటే ఏంటి? ప్రామిసెస్ కదా. దేవుడు ప్రామిస్ చేశాడు, నేను నీకు ఇస్తాను, ఇది ఇస్తాను అని దేవుడు ప్రామిస్ చేశాడు. దేవుడు చేసిన ప్రామిస్ గొప్పది, మనం చేసిన ప్రామిస్ కాదు. మనం ప్రామిసులు చాలాసార్లు చేస్తాం, నీకు అది చేస్తాను, ఇది ఇస్తాను, అది చేస్తానని చెప్తాం, కానీ మనం ప్రామిస్కి నిలబడలేం. కానీ దేవుడు చేసిన ప్రామిస్ అయితే ఖచ్చితం. ఆయన వాక్యం అంట బయలు వెళ్ళడిన తోడనే అది కార్యం జరిగించేంత వరకు కూడా మరలా వెన్ను తిరగదంట. దేవుని వాక్యం అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిద్దాం. మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాల్ని మనం, నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాల్ని మనం చూసుకుందాం. మరి ఈరోజు ప్రత్యేకంగా ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాం? ఫిలదెల్ఫియా సంఘము. ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిలదెల్ఫియా సంఘము, ఈ ఫిలదెల్ఫియా అంటే ఏంది?
ఒక విషయంలో మనం చెప్పాలంటే చెప్పండి, ఫిలదెల్ఫియా అంటే ఏంటి చెప్పండి? సహోదర ప్రేమ. ఈ ఫిలదెల్ఫియా అంటే ఏంటి? సహోదర ప్రేమ. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఈ ఫిలదెల్ఫియా అనేది అక్కడ ఏంటంటే ఒక్కొక్క పట్టణాన్ని బట్టి ఒక్కొక్క సంఘముగా పిలిచారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎఫెసీ పట్టణాన్ని ఎఫెసీ సంఘం అన్నాము. సార్దిస్ పట్టణంలో ఉన్న సంఘాన్ని సార్దిస్ సంఘం అన్నాం. తొయితారా పట్టణంలో ఉన్న సంఘాన్ని తొయితారా సంఘం అన్నాం కదా. ఇంకా మరి ఈ రీతిగా ప్రతి పట్టణంలో ఉన్న వాటిని సంఘం పేరుతో మనం పిలిచాం. ఇప్పుడు ఇది కూడా ఫిలదెల్ఫియా అనేది ఒక పట్టణం. ఇది ఒక పట్టణం అన్నమాట. ఈ పట్టణము మరి అతలాసు అనే రాజు చేత నిర్మించబడ్డదంట. ఈ పట్టణం ఎవరి చేత? అతలాస్ అనే రాజు చేత ఈ పట్టణము నిర్మించబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరి అతలాసు అనే ఆయన యామినేసు అనే తన సహోదరుడు ఉండేవాడంట, బ్రదరు. ఆయన్ని ఎక్కువగా ప్రేమించాడంట. కాబట్టి ఆ పట్టణానికి ఫిలదెల్ఫియా అనే పేరు వచ్చింది. ఫిలదెల్ఫియా అనే పేరు వచ్చింది. మరి ప్రభువారు చెప్పారు కదా, మనకు కూడా సహోదర ప్రేమ ఉండాలన్నాడు. అంతేకాదు, నీ సహోదరుని కోసం నువ్వు ప్రాణము పెట్ట బద్ధుడువై ఉన్నావు అని అంటాం కదా చాలాసార్లు. ఏ దోస్త్, డోంట్ వరీ, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తా, ధైర్యంగా ఉండు అని ధైర్యపరుస్తాం. నిజంగా ఆ మాట చెప్పినప్పుడు మీ స్నేహితుడు లేకపోతే స్నేహితురాలు చాలా ఓదార్పు పొందుతుంది. అవును కదా? అట్టి ప్రేమ మనలో ఉండాలి. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఇంగ్లీష్లో చూస్తాం. ఏంటి ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటే ఏంటి అర్థం? విడువక ప్రేమించును అటివాడు దుర్దశ. ఏంటది? దుర్దశ. దుర్దశ అంటే ఏంటి? కష్టాలు కానీ బాధలు శ్రమల్లో వచ్చినప్పుడే నిజంగా తోడుగా ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అంతేగాని కష్టాలు వచ్చిందే ఇంకెందుకు, అమ్మో వీడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తే అప్పు అడుగుతాడేమో, డబ్బులు అడుగుతాడేమో అని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటారు. అట్లా ఉండకూడదు. సహోదర ప్రేమ అనేది చాలా ఉన్నతంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిలదెల్ఫియా అనే సంఘానికి మరి సహోదర ప్రేమని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మరి అక్కడ ఎక్కువగా భూకంపాలు అవి ఎక్కువ జరుగుతూ ఉండేయంట. అయితే ఆ ఫిలదెల్ఫియా పట్టణం అంతా చాలా సారవంతంగా ఉండేదంట. ఫర్టైల్ ల్యాండ్ అంటారు ఇంగ్లీష్లో. సారవంతం అంటే ఏంటి? సారవంతం అంటే ఏంటి? భూమిలో పంట పండటానికి అనుకూలమైన నేల ఉంటుంది, దాన్ని సారవంతం అని అంటాం. ఏమంటామండి? సారవంతం అంటాం. అక్కడ అందుకని ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉండేయంట. ద్రాక్ష తోటలు ఎక్కువగా పండించేవాళ్ళంట అక్కడ ఆ ప్రాంతంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక ఆ సంఘం అనేది ఏ విధంగా ఏర్పడ్డది అనేది మన చరిత్రలో అయితే ఎక్కడ తెలియదు. కానీ ఇంకా ఆయా ప్రాంతాల్లో పౌలు సువార్త చేసుకుంటూ వెళ్ళిన మనం చూసుకున్నాం. ఎఫెసీ సంఘం కానీ లేకపోతే మరి తొయితారా సంఘం కానీ ఇట్లా కొన్ని సంఘాలు, మరి సార్దిస్ సంఘం కానీ, మరి ఏ విధంగా ఎవరికడు అయినా స్వార్థ చెప్తేనే అక్కడ తెలియజేయబడుతుంది. మరి అక్కడ ఈ మనం చదువుకున్న లేఖన భాగాల్లో, చదవబోయే లేఖన భాగాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఏందంటే ఒకటే, శక్తి, నీకు శక్తి ఉన్న కొలది అని అంటాడు. అంటే అక్కడ వారి సంఘానికి ఏ విధంగానైనా సరే కొంచెం శక్తి కావచ్చు, లేకపోతే విశ్వాసులు తక్కువ మంది కావచ్చు. అయితే అక్కడ సంఘంలో విశ్వాసులు దాదాపు 1000 మంది వరకు ఉండేవాళ్ళు అంట. ఎంతమంది అంట? 1000 మంది వరకు విశ్వాసులు ఆ సంఘంలో ఉండేవాళ్ళంట. కాబట్టి ప్రియమైన ఒకసారి మనము లేఖనాలను పరిశీలిద్దాం. 7వ వచనం నుండి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. చదవండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఓకే.
దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి సమయం అందు కూడా మనము వ్రాసిన వాని యొక్క ఆ యొక్క చెప్పిన వాని యొక్క లక్షణాలను మనం చూస్తాం. ఇక్కడ దేవుని లక్షణాలు ఏమై ఉన్నవి? లక్షణాలు. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వెయ్యువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అని ఉంది. ఇక్కడ దేవుని లక్షణాలు ఏమున్నాయి? ఆయన సత్యస్వరూపి ఒకటి, రెండవది పరిశుద్ధుడు. ఏముంది అక్కడ? రెండు విషయాలను చెప్తున్నాడు. అక్కడ దేవుడు లక్షణాలు సత్యస్వరూపి, ఇంకా పరిశుద్ధుడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏందంటే ఆయన తాళం చెవి అంటే అధికారానికి గుర్తు, లేకపోతే పవర్ గుర్తు, లేకపోతే ఇక ఓవర్ అథారిటీ, ప్రతి అథారిటీ అన్నమాట. ప్రతి అధికారం ఆయనకే ఉంటుంది. ఎందుకంటే మరి పరలోకపు ద్వారాలు ముయ్యాలన్నా ఆయనే, ద్వారాలు తెరవాలన్నా ఆయనే కదా. పాతాళంలో 1000 సంవత్సరాల వరకు మరి దేవదూతలు అనగా ఎవరెవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగారో, అపవాది, అదేవిధంగా క్రూరముఖము, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురిని దాదాపు 1000 సంవత్సరాలు పాతాళములో బంధిస్తాడంట దేవుడు. మనం లేఖనాల్లో చూసుకుందాం. ఆ 1000 సంవత్సరాలు పరిశుద్ధులు అందరూ కూడా పరిశుద్ధులే ఉంటారు. ఆ పరిపాలనలా దేవుని పరిపాలన అది. ఓకే, అప్పుడు వారు బంధించబడతారు. మరలా వారికి అధికారం ఎప్పుడు వస్తుంది? వాళ్ళు ఎప్పుడు విడుదల పొందుతారు? ప్రభువారు ఓపెన్ చేస్తేనే వాళ్ళు విడుదల పొందుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వేరే విషయం. కాబట్టి మరి ఇక్కడ మనం గమనించినట్టు ఆయన లక్షణాలు మరి పరిశుద్ధుడిగా, సత్యస్వరూపిగా ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆయన లక్షణాలు తర్వాత మనం చూస్తున్నట్టే ఇక్కడ లేఖనాల్లో ఎక్కడ కూడా తప్పు లేదు వారి మీద, సంఘం మీద. ఓకే, ఎక్కడ కూడా తప్పు లేదు. ఇంతకుముందు ఒక సంఘాన్ని చూసాం మనం, ఏ తప్పు లేకుండా ఉన్న సంఘం. ఏంటో చెప్పండి? ఇంట వరకే మనం గుర్తుపెట్టుకోవద్దు, ఎందుకంటే చాలా కష్టం, మైండ్ బేర్ చేయలేదు. స్మరణలో ఏ లోపం లేదని చూసుకున్నాం కదా, స్మరణలో లేదు. తర్వాత ఈ సంఘంలో కూడా ఎక్కడ కనిపించదు వారి మీద ఎందుకు చెప్తున్నాడంటే లోపము చెప్తే లోపాన్ని సరి చేసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ రోజు ఆ సంఘానికి చెప్పాడు, సంఘ చరిత్ర ఏదో తెలుసుకున్నామని కాదు. ఆ సంఘములో ఉన్న లక్షణాలు మనలో ఏమన్నా ఉండేమో, మన సంఘములో ఏమన్నా ఉండయేమో, వాటిని సరి చేసుకోవటానికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ నువ్వు సరి చేసుకుంటే ఆయన జీవగ్రంథంలో నీకు పేరు రాయబడుతుంది. అంతేకాదు ఆయన రాజ్యంలో ఒక స్థానం ఇవ్వబడుతుంది. అంతేకాదు పరలోకంలో దేవుడు ఏమేమి వాగ్దానాలు చేసి ఇస్తానన్నాడో అవన్నీ కూడా మనకి
చెందుతాయి. ఓకే, ఇక్కడ మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి స్ముర్నా సంఘంలో ఏ లోపం లేకుండా ఉన్నదని మనం చూసుకున్నాం. తర్వాత ఇక్కడ ఈ ఫిలదెల్ఫియా సంఘంలో కూడా ఏమి లోపం కూడా లేదు. అయితే వారికి మరి మెప్పు ఉంది. ఏందంట మెప్పు ఏంటి? నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినాను, నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు అని అంటున్నాడు. ఇక్కడ నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే ఆ సంఘము, ఫిలదెల్ఫియా సంఘం మంచి క్రియలు చేసిన వాళ్ళుగా చూపిస్తున్నాడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు, మంచి క్రియలు చేసిన వారుగా. అంటే ఎవరైనా సరే అంతే కదా, మనం మంచి చేస్తే ఎవరైనా మంచిగానే చెప్తారు కదా. దేవుడు వాగ్దానం చేశాడు కదా, నేను వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానన్నాడు. మనం చనిపోయిన తర్వాత మన వెంట ఏం తీసుకెళ్తామో తెలుసా? క్రియలే. మన వెంట ఏం తీసుకెళ్తామండి? క్రియలే, మన క్రియలే అక్కడ ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని అక్కడ చెప్తాడు. అక్కడ మంచి క్రెడిట్ ఉంటుంది మనకి, మంచి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, దాన్ని బట్టి నీకు ఒక మంచి హోదాను కూడా ఇస్తున్నాడు, అధికారాన్ని ఇస్తున్నాడు కదా. మనం లేఖనాల్లో చూసుకున్నాం కదా, యేసుప్రభువారు చెప్తారు, మరి తలాంతులు 10 సంపాదించుకున్నవాడికి ఏం చేశాడు? అనేక వాటి మీద అధికారం ఇచ్చాడు. ఒకటి ఇచ్చినప్పుడు, ఒక మీనా ఇచ్చినప్పుడు 10 మీనాలను సంపాదించుకున్నవాడిని ఏం చెప్పాడు? 10 పట్టణాల మీద నువ్వు అధికారివై ఉండు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మనం కొంచెములో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద దేవుడు అధికారాన్ని ఇస్తాడు. కొంచెంలోనే మనం నమ్మకం లేదనుకో, అనేక వాటి మీద అధికారం ఇస్తాడా? చూడండి, మనం ఎక్కడైనా సరే, మన కంపెనీ ఉంది, కంపెనీ వాళ్ళు పరిశీలిస్తారు పనిచేసేటప్పుడు, వీడు నమ్మకస్తుడా కాదా అని. లేదా అప్పుడప్పుడు ఎక్కడన్నా వస్తువులు మెల్లిగా జేబులో పెట్టుకుని, లేకపోతే ఎక్కడన్నా పెట్టుకుని మెల్లిగా బయటకు వస్తున్నాం అనుకో, చూస్తారు, సీసీ కెమెరాలో పరిశీలిస్తాడు. లేకపోతే మనం వింటున్నావా, వాడి మాట వింటలేదా అని చూస్తాడు సూపర్వైజరు. మేనేజర్ కంప్లైంట్ ఇస్తాడు, వాడు నా మాట వింటలేదు సార్ అని అంటాడు. సరే మెల్లిగా చూద్దాంలే 2-3 సార్లు అని చూస్తారు. తర్వాత మంచిదయ్యా వెళ్ళిపో అని అంటారు కదా. సో అక్కడ చక్క క్రియలు కలిగిన ప్రతిఫలం అనేది ఉంటుంది. మరి ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే, మనం ఏదో చేస్తున్నాం, మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాంలే, పర్వాలేదు, నన్ను ఎవరు అడుగుతారు అనుకుంటున్నారు. దీని క్రియా ఫలితం అనేది నువ్వు పరలోకంలో చూడబోతున్నావు రేపు, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అక్కడ నీ క్రియలు నేను ఎరుగుదనని ఆ సంఘాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు దేవుడు. నీకున్న శక్తి కొంచెమే, కానీ నా వాక్యము గైకొనే విషయంలో నా నామం ఎప్పుడు కూడా నేను ఎరగను దేవుడి నామం అని చెప్పలా. మనం లేఖనాల్లో చూసుకున్నాం అంతకుముందు. ఏం చెప్పుకున్నామంటే, మనమంట ఈ భూమి మీద యేసు ప్రభువును రక్షకుడిగా అందరి ముందు అంగీకరించాలంట మనం. అప్పుడే పరలోకమందు నా తండ్రి ఎదుట నేను, దేవదూతల ఎదుట వాడిని అతన్ని ఒప్పుకుంటాను అంటున్నాడు. ఇక్కడ నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు క్రైస్తవుడు అని. యేసయ్యని నమ్మాను, యేసు ప్రభు ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, ఆయన కోసం నేను బ్రతుకుతాను, ఆయన కోసం చనిపోతాను అవసరమైతే అని నువ్వు చెప్పాలి. ఇక్కడ భూమి మీద అనేక మంది ప్రజలకి నువ్వు సాక్షిగా ఉండాలి. అప్పుడే అక్కడ పరలోకమందు నేను ఒప్పుకుంటాడంట దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రీతిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క మరి ఇంకా కొన్ని విషయాలు వెళ్దాం. ఇంకేమంటున్నాడు? ఇవన్నీ కూడా మెప్పు, అంతా కూడా మెప్పు తెలియజేస్తూ ఉన్నాడు. యూదులు కాకాయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించదనని తెలుసుకున్నట్లు చేసేదను అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వాటితో పాటు వారిని అప్రిషియేట్ చేస్తున్నాడు క్రియల విషయంలో. మళ్ళీ ఏం చేస్తున్నాడు? నువ్వు ఎవరెవరి చేతే పడ్డావో వాళ్ళందరూ వచ్చి నీ పాదాలు మొక్కేదట్టు, లేకపోతే నీ దగ్గర సాగిలపడి నమస్కారం చేసేటట్టు నేను చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు.
మనల్ని చాలామంది బాధ పెట్టుంటారు కదండి, ఇబ్బంది పెట్టుంటారు కదా. వాళ్ళ బాధ వాళ్ళు తెలుసుకుని వచ్చి నన్ను క్షమించని అడిగేటట్టు దేవుడు చేస్తాడంట. అది తెలియజేస్తా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసములు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదనని అంటున్నాడు. వాక్యం విషయంలో అంటే మనకి దేవుని వాక్యం విషయంలో కొన్ని శోధనలు వచ్చినప్పుడు శోధనల నుంచి దేవుడు తప్పిస్తాడని మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ శోధన ఏందంటే భయంకరమైన మహాశోధన, అంటే మహాశ్రమలు అనేవి మనకు రావు, బైబిల్ తెలియజేస్తాం. అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మహాశ్రమల్లో నుంచి మనల్ని ముందుగానే దేవుడు తప్పించేస్తున్నాడు. సో ఆ విషయం ఒకటి. తర్వాత నిన్ను కాపాడుతానని అంటున్నాడు. 11వ వచ్చి, నేను త్వరగా వచ్చున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. మనకేం కలిగింది? మనం ఏం కలిగి ఉన్నాం? ఏం కలిగి ఉన్నాం? రక్షణ కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నాం? వీళ్ళు చెప్పట్లే, అట్లాగే చూస్తున్నారు. ఇట్లా ఏం కలిగి ఉన్నాడు? మా దగ్గర ఏం కలిగి ఉన్నాం పాస్టర్, ఏం లేదని. కలిగి ఉన్నామంటే బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నాయి, లేకపోతే పొలం ఉంది, ఆస్తి ఉంది, అవి చెప్తాం. కానీ ఇవి చెప్పమంటే అటు చెప్తాను. కలిగి ఉన్నదంటే మనం కలిగి ఉన్నది ఏంది? రక్షణ కలిగి ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ. అందుకనే భక్తుడైన దావీదు ఆ దేశానికి రాజు, మహారాజు కదా. అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఒక్కటనే మెన్షన్ చేస్తున్నాడు, రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామం నేను ప్రార్థన చేస్తాను, చిరకాలం యెహోవా మందిరంలో నేను ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. ఆయన కోరిక చూడు, ఎంత కోరిక. మన కోరికలు అయితే చాలా ఉంటాయి, కానీ దావీదు కోరిక ఒకటే, రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను ఎప్పుడు అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన యెహోవా మందిరములో స్థిరకాలం అంటే ఎప్పటికీ నివాసం చేయాలని కోరుకుంటున్నాడంట కదా. స్త్రీల్లో ఒక ఆమె ఉంది, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవుని సన్నిధిని విడువలేదంట. ఆమె ఎవరామె? అన్న. వెరీ గుడ్ కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి గట్టిగా పట్టుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి జయించువన్న ఆ దేవుని ఆలయంలో ఒక స్తంభముగా, ఇవి వాగ్దానం. ఇదేంటిది? 12వ వచనంలో వాగ్దానం. జయించువాన్ని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట అన్నిటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో ఉన్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసిన. వాగ్దానాలు చాలా ఉన్నాయి ఇక్కడ. కొత్త పేరు ఇస్తానంటున్నాడు కదా. ఇంకేం చేస్తా అన్నాడు చూడండి, ఆలయంలో స్తంభముగా చేసేదని అంటున్నాడు. ఓకే, నా దేవుని పేరును పెడతానంటున్నాడు. పరలోకము నా యొద్ద నుండి వచ్చి దిగివచ్చిన నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరు పెడతానంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో అంట 12 గుమ్మాలు ఉంటాయంట. ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. 12 గుమ్మాల్లో ఆ 12 గుమ్మాల మీద 12 శిష్యుల పేర్లు రాయబడతాయి తెలుసా. 12 మంది ఒక్కొక్క గుమ్మం. అది కాక గుమ్మం అంటే ఇది ఒక గుమ్మం. ఇక మనకి ఎక్కడైతే 2 గుమ్మాలే ఉంటాయి అనుకోండి. సో పరలోక పట్టణంలో ఎన్ని గుమ్మాలు ఉంటాయంట? ఒక్కొక్క గుమ్మం మీద ఒక పేరు రాయబడుతుంది. అంతేకాదు యాకోబు కుమారులు అంటే యాకోబు వంశంలోని 12 గోత్రాల పేర్లు కూడా రాయబడతాయి అంట పరలోక పట్టణంలో. మీరు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాల్లో చదవండి. పరలోక పట్టణం యొక్క వర్ణన 22వ అధ్యాయం చదివితే ఉంటుంది. అక్కడ వజ్ర వైడూర్యాలు, ఆ కెంపు లేకపోతే వాటితో పరలోక పట్టణం పొదిగింపబడుతుందంట. ఆ వీధులు అవన్నీ కూడా బంగారంతో ఉంటాయంట. అంటే అంత వర్ణన చూడండి. అంటే మనకు అర్థం కావటానికి, మనకి ఇది తెలుసు కదా, ఇంకెంతకంటే ఎక్కువ ఉండొచ్చు అందం పరలోకం. మనకు తెలిసినవి కాబట్టి వీటి గురించి ఇది వర్ణించాడు. అట్లా ఇంకెంతకంటే సౌందర్యంగా ఉండొచ్చు పరలోక పట్టణం కదా. మనం ఈ చిన్న చిన్న రూముల కోసం, చిన్న చిన్న గదుల కోసం, చిన్న చిన్న ఇళ్ళ కోసమే చాలా ప్రయాసపడిపోతూ ఉంటాం. చెమట గారేదట్టు కష్టపడి ఇల్లు సంపాదించుకోండి జీవితంలో మొత్తం కలిసి. కానీ అక్కడైతే దేవుడు ఏం చేస్తున్నాడంట? మన కొరకు నివాసాలని సిద్ధం చేస్తున్నాడంట. సుందరమైన నివాసాలు అవి, అవన్నీ వర్ణించలేము కదా. అందుకనే
మనమైతే ఎక్కువగా ఇక్కడే భూమి మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నాం కాబట్టి ఈ భూమి మీదే మనసు ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. కొంతమంది భక్తులంట పరలోకం మీద ఆశ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ మనసు అంతా ఎక్కడ తిరిగిద్దంట, అక్కడ తిరిగిద్ది. ఎప్పుడెప్పుడు వెళ్దాం అక్కడికి, ఎప్పుడెప్పుడు వెళ్దాం అక్కడికైనా. ఓకే ఓకే సో ఇక్కడ వాగ్దానంలో చాలా చేసినట్లు మనం చూస్తాను. కాబట్టి మరి కొన్ని విషయాల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ప్రియమైన దేవుని బిడ్డలారా, వివరించుకుందాం. వీటిలో మరి సత్యస్వరూపి అని అంటున్నాడు ప్రభువారు. ఏం చెప్పాడు? యోహాను రాసిన అధ్యాయంలో ఉంటుంది కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు అని చెప్తున్నాడు కదా. అదేవిధంగా మరి ఆయన మలాకీ గ్రంథం ఒకసారి మనం గమనించినట్టు చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. మలాకి 3:6. యెహోవైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరి సత్యస్వరూపిగా మారని దేవుడిగా ఉన్నాడు కదా. ఇక్కడ చూడండి, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయవాడినైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అని అంటున్నాడు ఇక్కడ. అంటే మరి ఆయన సత్యమై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు. తర్వాత పరిశుద్ధుడు అని అంటున్నాడు. ఇక్కడ ఏమంది? పరిశుద్ధుడు అన్నాడు. యెషయా గ్రంథంలో చూస్తాం మనం కదా, దేవదూతలంట ఎల్లప్పుడూ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. దేవదూతలు దేవుణ్ణి ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారంట కదా. గాడ్ ఈజ్ హోలీ గాడ్. ఫస్ట్ దేవుని లక్షణాల్లో అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం ఏందో తెలుసా? పరిశుద్ధుడు. అందుకనే నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని అంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఏంటి? పాపము చూడలేని కనులు కలిగిన వాడంట దేవుడు. అవండి, మనం మరి దేవుని నమ్మిన తర్వాత మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డాం. అయితే పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడాలి మనం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి మరి ఆయన అక్కడ అంటున్నాడు చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీ వాక్యము గైకొని నా నామం ఎరుగును లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ మనకందరికి తెలిసినటువంటి కాన్సెప్ట్ అది. యేసు ప్రభువారు పేతురుతో మాట్లాడతాడు. ఇదిగో పేతురు, మరి రాయి, పేతురు అంటే ఏంది? బండ అర్థం కదా. నీ మీద నా సంఘాన్ని కడతాను అని అంటాడు. ఆ సంఘము ఎదుట పాతాళలో ద్వారములు నిలువనేరవు అని అంటాడు అక్కడ కదా. చూడండి, చదవండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేని సంబంధితువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదవో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురికి అధికారం ఇచ్చాడు దేవుడు. సో అంటే ఏంది ఇది? ఈ అధికారం తాళం చెవి అధికారం ఏంటంటే సువార్త. ఏంటది? సువార్త. ఇప్పుడు మనము ఎవరికన్నా స్వార్థ చెప్పుతున్నామంటే అర్థం ఏంటంటే వారికి పరలోక ద్వారాలు తెరుస్తున్నామని అర్థం. ఎవరికన్నా స్వార్థ చెప్పలేదనుకో, పరలోక ద్వారాలు మూస్తున్నాం వాళ్ళ కోసం. ఆ అధికారాన్ని ఫస్ట్ పేతురికి ఇచ్చాడు దేవుడు, తర్వాత మనందరికి కూడా
ఇచ్చాడు. మనకందరికీ ఎట్లా ఇచ్చాడు అంటే చాలాసార్లు నేను మీకు చెప్పాను. ఏమొచ్చిన మాది పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చాలాసార్లు చెప్పా. ఆయన గుణాతిశయములను ప్రచురింప చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనాంగముగాను ఆయన ప్రజలైన సొత్తుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పాడు. కాబట్టి దాని ప్రకారము మనకు కూడా పరలోకపు తాళపు చెవులు మన దగ్గర కూడా ఉన్నాయి. ఓకే, నువ్వు సువార్త చెప్తే పరలోక ద్వారాలు తెరిచిన వాడు అవుతావు. ఓకే, ఆ అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భూమి మీద ఏది బంధిస్తామో పరలోకంలో అది బంధించబడుతుందంట. భూలోకంలో ఏది విప్పుతావో పరలోకంలో అది విప్పబడుతుందంట. మన ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక విషయం చెప్పుకున్నాం మనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కాడి మాను మోకులు తీయాలన్నా, దుష్టుడు కట్టిన కట్లు విప్పాలన్నా, ఓకే, మరి దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి, కాడిమాను మోకులు తీయాలన్నా, అంటే బందీగృహంలో ఉన్న వారిని విడిపించాలన్నా ఏం కావాలి? వారికి స్వార్థ కావాలి. ఏం కావాలి? దేవుని యొక్క వాక్యం కావాలి. కాబట్టి ఆ వాక్యాన్ని మనం అనేక మందికి ప్రకటించాలి. వారు అనేక మందికి మరి ఆ ప్రకటించే అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆ సంఘానికి దేవుడు ఇచ్చాడు. మనం కూడా అలాంటి గొప్ప స్థితి కలిగి ఉండాలి కదా. వాక్యం అనేది విత్తాలి, అనేక మందికి సువార్తను తెలియజేయాలి. ఎందుకంటే వాక్యములో శక్తి ఉందండి. వాక్యం ఏముంది? శక్తి ఉంది. పౌలు అంటాడు, అందుకనే సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అని అంటాడు. నేను వాక్చాతుర్యంతో నేనేం బోధించట్లేదు, కానీ సిలువను గూర్చిన మాత్రమే నేను చెప్తున్నాను అన్నాడు. అంటే ఈ వాక్యము చెప్పినప్పుడు ఏంటంటే మనుషులు హృదయాలు మారతాయి, మార్చబడతారు. కాబట్టి ఈ వాక్యంలో అంత శక్తి ఉంది. మనం ఏదో కథలు చెప్తే వాళ్ళేం మారరు. స్టోరీలు చెప్తే ఆ స్టోరీ ఈ స్టోరీలు చెప్తే ఎవరో మారరు. ఏం చెప్పాలి? వాక్యమే చెప్పాలి. వాక్యం చెప్పినప్పుడే వాక్యంలో శక్తి ఉంటుంది. కాబట్టి వాక్యం ద్వారా మార్పు చెందుతారు. వాక్యం ద్వారానే కదా ఈ సృష్టి అంతా చేయబడ్డాది, మనకందరికీ తెలుసు. అవును కదా. సృష్టి ఏ విధంగా చేయబడ్డాది? వాక్యం ద్వారానే దేవుడు సృష్టిని చేశాడు. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ వాక్యాన్ని విస్తరింపజేయబడాలి, వెదజల్లాలి. అప్పుడు అనేక మంది రక్షణ పొంది మారు మనసు పొందారు. ఆ అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, అందుకనే నా వాక్యమును గైకొని నా నామ ఎరుగును అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడును వేయ నేరడు. ఇప్పుడు మనం కూడా ఆయన వాక్యం వద్దని అంటలేదు కదా, కావాలంటున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. అవును కదా. సో మీరు కూడా ఇప్పుడు వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, వాక్యాన్ని అంగీకరిస్తున్నారు ఇప్పుడు. సో అట్లా ఆ సంఘం కూడా వాక్యాన్ని అంగీకరించారు, మనం కూడా వాక్యాన్ని అంగీకరిస్తున్నాం, సార్వత్రిక సంఘమైన మనము. ఓకే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వెయ్యనేరడు. దేవుడు ఓపెన్ చేసేసాడు, ద్వారాలు తెరచి ఉంచాడు. ఇక మనం స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు, ఆయన రాజ్యంలోకి, ఆయన ఇంటిలోనికి స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. ద్వారాలు ముయ్యల, స్వార్థ ద్వారాలు ఇంకా తెరిచే ఉంచాడు. ఎప్పుడు మూయబడుతుంది స్వార్థ ద్వారం? సంఘం ఎత్తబడిన తర్వాత క్లోజ్డ్గా. ఈ భూమి మీద స్వార్థ అనేది ఉండదు. అర్థమవుతుందా? ఎప్పుడు? సంఘం ఎత్తబడినప్పుడు ఇక స్వార్థ ఉండదు. అందుకనే ముందుగానే మనం ఈ వాక్యం ఉన్నప్పుడే మన వాక్యాన్ని మనము
ధ్యానించాలి. అనేక ప్రాంతాల్లో వాక్యము బ్యానిష్ చేయబడ్డది, తెలుసా మీకు? సువార్త బ్యానిష్ చేయబడ్డది. బ్యానిష్ అంటే ఏంటి? బ్యానిష్ అంటే ఏంటి? ఇంగ్లీష్ ఎందుకులే పాస్టర్ గారు, ఇంకా బాగా అర్థమవుతుందని మీకు. అంటే ఎవరో మా దేశానికి రావద్దు, మరి ముఖ్యంగా యేసు ప్రభువుని తీసుకుని ఆ స్వార్థ చెప్పొద్దు, బహిష్కరించేశారు. ఓకే, అనేక ప్రాంతాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనము ఇంకా వాక్యం వింటున్నాం, వాక్యం తెలుసుకుంటున్నాం. చైనాకి బైబిల్ లేదు ఇంతవరకు, ఇప్పుడిప్పుడే మెల్లిగా వస్తున్నాయని చెప్తున్నాం. వాక్యం లేదు, వాక్యం లేదు. అది కమ్యూనిస్ట్ దేశం కదా మరి. అంటే వాళ్ళు నమ్మరు దేవుణ్ణి. అంటే కొన్ని దేశాలు ఉన్నాయి, నార్త్ కొరియా, పక్కన ఉన్న సౌత్ కొరియాకి విస్తారమైన సువార్త ఉంది కదా. అక్కడ నార్త్ కొరియాకి వెళ్ళండి, అమ్మో భయంకరమైన రూల్స్ ఆ నార్త్ కొరియాలో. అసలు సువార్త రాదు కదా. అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా స్వేచ్ఛ ఉండదు నార్త్ కొరియాలో, తెలుసా మీకు? మనం ఇంత స్వేచ్ఛగా హాయిగా బ్రతుకుతున్నాం అంటే దేవుడి కృప. ఆ నార్త్ కొరియా అధ్యక్షుడు కూడా ఉంటాడు, ఆయన ఏది చెప్తే అది వేదం. ఓకే, ఆయన కట్టుకోమన్న బట్టే కట్టుకోవాలి, తినమన్న తిండే తినాలి, వెళ్ళమన్న చోటకే వెళ్ళాలి. ఇది చాలా డేంజర్గా ఉంది కదా. అలాంటి దేశాలు కూడా ఉన్నాయి భూమి మీద. ఇంక మనకు దేవుడు చాలా స్వేచ్ఛనిచ్చాడండి. తన వాక్యం విన్నాం. ఈ వాక్యం వింటున్నప్పుడే మనతో పాటు మన సహోదరుల్ని కొంతమందిని సంపాదించుకుందాం. దేవుని వాక్యము విత్తేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటున్నాడు దేవుడు? ఆకాశములోని నక్షత్రములు పోలిన వారే నిరంతరము ప్రకాశిస్తారంట. మనం వింటానే ఉంటాం, కానీ వేరే వాళ్ళకి నోరు తెరము, వేరే వాళ్ళకి వాక్యం చెప్పడానికి. ఇంక అన్ని విషయాల్లో నోరు బాగా తిరుగుతాం, ఈ నోటిని బాగా పొదును పెడతాం కదా. ఎవళ్ళన్నా తిట్టడానికి కానీ, ఎవళ్ళ మీద అన్న సాడీలు చెప్తానికి కానీ, ఎవళ్ళ మీద అనవసరంగా నిందారోపణ మోపటానికి మాత్రం నోరుని చాలా నాలుగు ఎక్కువ తెరుస్తాం. కానీ దేవుని వాక్యం కోసం నోరు మూసుకుంటాం. ఒక మంచి విషయాల్ని చెప్పాలి, తెలీదు ప్రపంచంలో అనేక మందికి, మన సహోదరులకి. వారు ఆలోచించిన తీరు వేరు, మనం ఆలోచించే తీరు వేరు. మనం తెలుసుకున్నాం కాబట్టి అమ్మో నిజమైన స్వార్థ, నిజమైన దేవుడు అని తెలుసుకున్నాం. పాపం తెలియని వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఏదో ఒక మతంగానో లేకపోతే ఒక కులానికి, ఒక మతానికి చెందిన దేవుడు గాను, ఒక దేశానికి చెందిన దేవుడు గాను అనుకుంటున్నారు. వారికి తెలియదు. మనం అపార్థం చేసుకోకూడదు కూడా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి సత్యస్వార్థ అనేది తెలియదు కాబట్టి. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసేసేసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజంగా మీరు ప్రేమ కలిగిన వాళ్ళైతే ఈ ప్రేమ సువార్తను అనేక మందికి తెలియజేయాలి. ఓకే, మనకు అప్పగించిన బాధ్యత అదే. దేవుని పిల్లలందరిని మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? మీరు ఇక్కడ ఎందుకున్నారండి? దేవుని వాక్యం వినటానికి వచ్చాడు, దేవుని ఆరాధించడానికి వచ్చారు. ఓకే, మనం సంతోషంగా ఉన్నాం. మనం ఏదైనా భారం ఉంటే ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఆ భారాలు చెప్పేసుకుని వెళ్ళిపోతాం. ఓకే, కానీ అనేక మంది భారాలు ఉన్నారు, పాపములు ఉన్నారు, ఆత్మహత్యకు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఒక నిరీక్షణ లేని వాళ్ళు ఉన్నారు, ఒక జీవితం అంటే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరి కోసం మనం ఏం చేయాలి? దేవుని ప్రేమ సువార్తను ప్రకటించాలి కదా. దేవుని సువార్తను అనేక మందికి ప్రకటించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో మరి ప్రభువారు ద్వారాన్ని తెరిచి ఉంచాడు కదా. మరి 10వ వచనం చూసుకుందాం. 9వ వచనం, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించిందని తెలుసుకున్నట్లు చేసేదను అని అంటున్నాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పించదను అని అన్నాడు.
వీరు ఎవరే అంటే ముందు దేవుని గురించి ఎరగని వారు. ఒకటే, యూదుల్లో కూడా కొంతమంది శారీరకంగా ఉన్నారు, కానీ వాళ్ళు దేవుణ్ణి యేసయ్యని అంగీకరించాల. వీరు యేసయ్యని అంగీకరించాల. శారీరకంగా అబ్రహాం సంతానం నుండి పుట్టారు, కానీ యేసు ప్రభువారిని అంగీకరించాల. వారిని సాతాను సమాజపు వారు అని అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఏమంటున్నాడు? సాతాను సమాజపు వారు అని అంటున్నాడు. అంటే వాళ్ళు ఏంటంటే సువార్తకి ఎక్కువ అవకాశము ఇవ్వరు, వాళ్ళు నిందారోపణలు చేస్తారు. అంతేకాదు దేవుణ్ణి ఎరగని వాళ్ళు చాలామంది కూడా ఏం చేస్తారంటే మరి చాలా ఇబ్బందులు పెడతారు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు. ఇప్పుడు ఆత్మీయ ఇశ్రాయేలీలు అంటాం, మనల్ని ఏమంటున్నాడు దేవుడు? ఆత్మీయ ఇశ్రాయేలీలుగా పిలుస్తున్నాడు. ఇశ్రాయేలీలు మనం. ఇప్పుడు మనము ఆత్మ సంబంధమైన యూదులు. మనం ఎవరు అండి? మనము ఆత్మ సంబంధమైన యూదులము. మనల్ని బాధ పెట్టిన వాళ్ళని కానీ, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ, స్వార్థ నిమిషం మనల్ని నిందారోపణ చేసి ఎవరైనా మనల్ని బాధ పెడితే వారిని మన దగ్గర తీసుకొచ్చి వారు మన ఎదుటి సాగిలు పడేటట్టు దేవుడు చేస్తాడంట కదా. మరంట హేబేలు రక్తము మొరపెడుతుంది. ఎందుకో తెలుసురా? హేబేలు రక్తం ఎందుకు మొరపెడుతుంది? ఆయన ఎవరైతే బాధ పెట్టారో ఆ ప్రతీకారము తీర్చుకోవటానికంట. హేబేలు రక్తము నుంచి ఇప్పటి వరకు ఎవరైతే, ఇంకా లోకం అంతం వరకు ఎవరైతే శ్రమలు పడతారో, ఆయన నిమిత్తం హింసింపబడతారో, ఆయన నిమిత్తం సరిపోతారో, ఆయన నిమిత్తం రక్తాన్ని భూమి మీద కారుస్తారో, వారి యొక్క రక్తము ఏం చేస్తుందంట? మొరపెడుతుందంట. మీకు విషయం తెలుసా? మన యొక్క రక్తానికి యేసు ప్రభువారి రక్తానికి తేడా ఉంది. ఇదేంది పాస్టర్ గారు అంటారా? ఆయన కార్చబడిన రక్తమేమో మనందరూ రక్షించబడాలని మొరపెడుతుంది. హేబేలు రక్తమేమో ప్రతీకారం తీర్చుకోవడానికి మొరపెడుతుంది. చూడండి డిఫరెన్స్. యేసు ప్రభువారి రక్తానికి హేబేలు రక్తానికి డిఫరెన్స్ ఏంటి? యేసయ్య రక్తం మనందరు రక్షించబడాలని మొరపెడుతుంది దేవుడికి కదా. మనందరు పాప విమోచించడానికి ఆ రక్తం చిందించబడ్డది. కానీ ఈ రక్తం అయితే ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉంది. అంటే వీళ్ళందరూ ఖచ్చితంగా నరకానికి వెళ్తారు, దేవుని ఎవరైతే నమ్మలేదో. ఇప్పుడు కయ్యూను ఆయన్ని చంపాడు కదా, హేబేలుని తన తమ్ముడిని చంపాడు కదా, మీ అందరికీ తెలుసు కదా. ఆయన ఎక్కడికి వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నాడు, హేబేలు నరకానికి వెళ్ళాలని చూస్తున్నాడు, ఎందుకంటే ఆయన చంపాడు కదా. సో అట్లాగే మరి ఈ భూమి మీద ఉన్న ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వారందరూ నీ పాదాల దగ్గర వచ్చి సాగిలి పడేదట్టు నేను చేస్తానని చెప్తున్నాడు అక్కడ. ఎందుకని ఆ సంఘానికి చెప్తున్నాడు, చాలా మంచివాడు, మంచి క్రియలు కలిగి ఉండవు, మరి ఆ దావీదు తాళపు చెవులు ఏవైతే ఉన్నాయో అవి నీకు ఇవ్వబడ్డాయి, పరలోక ద్వారాలు తెరవబడ్డాయి అని చెప్పుకుంటూ వస్తూ, మరి వారు వచ్చి ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, సువార్త నిమిత్తం, వాక్యం నిమిత్తం ఎవరైతే నేను ఇబ్బందులు పెట్టారో వాళ్ళు వచ్చి నీ పాదాలు సాగిల పడతారు అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా కదా. కాబట్టి మరి ఇంకేం చెప్తున్నాడు చూడండి. మనం లేఖనాల్లో మనం చూసినట్టు చాలా మరి బైబిల్లో యెషయా గ్రంథంలో చూస్తాం కదా. వారు మీ పాదములు ధూళి నాకెదరు, అధికారులు మీకు నమస్కారం చేస్తారు అని అంటున్నాడు దేవుడు. వారు వచ్చి నీకు నమస్కారం చేస్తారు అని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనకి గొప్ప ప్రతిఫలం ఉంది. ఒకవేళ దేవుని వాక్యం నిమిత్తం నీవు బాధపడుతున్నావేమో, దేవుని నమ్మిన తర్వాత నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావేమో, శ్రమలు అనుభవిస్తున్నావో, ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. వారు వంగి నీకు నమస్కారం చేస్తారని లేఖనం తెలియజేస్తూ ఉంది కదా. యేసు ప్రభువారు 1 మాట అంటారు, నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనము
సిద్ధపాటు చేస్తాను అంటున్నాడు. అంటే ఏంటి? మనము దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మాటిని ఆయనకి లోబడితే మన శత్రువులు ఎదురు కూడా మనకు దేవుడు భోజనాన్ని సిద్ధపాటు చేస్తాడంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ సంఘములో వాళ్ళు చేసే మంచి పనులన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. వారికి వచ్చే ప్రతిఫలాన్ని కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన కోసం శ్రమలు పడ్డా, శోధనలు ఎదుర్కొన్నా, కష్టాలు పడ్డా ఖచ్చితంగా నీ ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఉంచాడు. కాకపోతే నేను కొన్ని చేయమంటున్నాడు. సువార్తను ఇతరులకి తెలియజేయమన్నాడు. సువార్త తెలియజేసే విషయంలో నీకు ఏదైనా కష్టాలు వచ్చినా ఆ కష్టాలను నేను విడుదల చేస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇంకేం చెప్తున్నాడు చూడండి. నీవు ఒక నిమిషం, 9వ వచనం కంప్లీట్గా. వారు వచ్చి నీ పాదం ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించదనని తెలుసుకున్నట్లు చేసేదను. నేను నిన్ను ప్రేమించదనని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును కైగొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ తెస్సలోనికై 5వ అధ్యాయం 9వ వచనం మనకు అందరికీ తెలుసు. మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంట? ఉగ్రత పాలవుటకు పిలుచుకోలేదు. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు మనల్ని? దేవుని ఉగ్రత మన మీదకి రాదు, అంతే. దేవుని ఉగ్రత, దేవుని కోపం మన మీదకి రాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏం చేసాం? యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మనం మోకరించి ప్రార్థన చేసి మన పాపాలు ఒప్పేసుకున్నాం, మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డాం కదా. అందుకనే కదా లేఖనంలో మరి యోహాను 5వ అధ్యాయము 24వ వచనంలో మనకు అందరికీ తెలుసు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. తీర్పు అంటే ఏందండి? తీర్పు అంటే మరణమే. తీర్పు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. మన ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం తెలుసు మనకు అందరికీ కదా. అక్కడ మరి అందరూ ఆయన ఎదుట తీర్పు కోసం నిలబడతారంట, మృతులు లేపబడినప్పుడు. బైబిల్ ఏమంటుందంటే, దానియేలు గ్రంథంలో చూస్తాం కదా, 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. మరలా యోహాను 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది. కొందరంట సమాధుల్లో నుంచి లేపడతారంట. అయితే కొందరేమో మరి యోహాను అధ్యాయంలో చెప్తాడు, కొందరు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు లేపబడతారంట. ఏమండి? కీడు ఎవరైతే చేస్తారో వారికి ఏం కలుగుతుంది? తీర్పు జరుగుతుంది. తీర్పు, పునరుద్ధానం. పునరుద్ధానాలు 2 ఉన్నాయి కదా. అంటే అందరూ లేస్తారు, ఒకేసారి లేస్తారు. కానీ ఒకరికేమో తీర్పు ఉంటుంది, ఒకరికేమో నిత్య జీవం ఉంటుంది, అంటే పరలోకం. ఒకరికేమో నరకం కొంతమందికి. దానియేలు గ్రంథంలో ఏం చెప్తాడు? ఇది కొందరు లేపబడతారు, కొందరేమో 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. మన 2వ వచనం అయ్యా, 1వ వచనాలు ఉంటుంది, 3 కాదు, 2వ వచనం ఒకటి చూడండి. కాదు 12వ అధ్యాయము 2వ వచనం. సమాధుల్లో నిద్రించు ఏమంటుంది అక్కడ? కొందరు నిత్య జీవం పొందుటకు, కొందరేమో నిత్యము హేయులగుటకు అని అంటున్నాడు. నిత్యము హేయులగుట అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యం హేయులగుటకు అంటే ఏంది? పరలోకంలో ఎవరుంటారు? పరిశుద్ధులే ఉంటారు కదా. నరకంలో ఎవరుంటారు? హేయమైన వారు ఉంటారు. హేయమైన వారు అంటే ఏంది? అసహ్యమైనది, చెడ్డ పనులు చేస్తూ ఈ భూమి మీద
దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? తీర్పు జరుగుతుంది వాళ్ళకి. దేవుని నమ్మని వాళ్ళకి తీర్పు జరుగుతుంది. కానీ దేవుని అందు విశ్వాసం ఉంచిన వారికి ఏం కలుగుతుంది? అక్కడ నిత్య జీవం కలుగుతుంది. ప్రేమైన కొందరు మరి నిత్యము దేవుని సన్నిధిని అనుభవించడానికి లేపబడిపోతున్నారు అన్నాడు. కాబట్టి అలాంటి శోధన మనకు కలగదు. ఏడేళ్ళు శ్రమలు ఉంటాయని చెప్పుకున్నాం కదా బైబిల్లో. ఎన్ని సంవత్సరాలు? సంఘం ఎత్తబడతాయి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 4వ అధ్యాయంలోనే నుంచే సంఘము ఎత్తబడుతుంది. అక్కడ నుంచి మనం గమనిస్తే ఓకే. అయితే ఈ భూమి మీద కొన్ని శ్రమలు ఉంటాయి. సంఘం గురించిన పేరు 3వ అధ్యాయం వరకే ఉంటుంది. 4వ అధ్యాయం నుంచి ఉండదు. అంటే అప్పటికి సంఘం ఎత్తబడుతుంది. అయితే భూమి మీద ఈ ఉగ్ర ఏవైతే ముద్రలు విప్పబడతాయో, ఏవైతే ఉగ్రత ఉంటుందో ఆ మహాశ్రమలన్నీ భూమి మీద ఉన్న వాళ్ళకే కలుగుతాయి. భూమి మీద ఉన్నవారికే కలుగుతాయి. అంటే మనకి మహాశ్రమలు కలగవు. దేవుని సంఘానికి మహాశ్రమలు కలగవు. అప్పటికే ఎత్తబడతారు వాళ్ళు. భూమి మీద ఉంటారు కదా, భూమి మీద ఉంటారు. 7 ఏళ్ళు శ్రమలు జరుగుతాయి. 7 ఏళ్ళు ఈ భూమి మీద శ్రమలు జరుగుతాయి. 7 ఏళ్ళలో కూడా అర్ధవారం అని అంటాడు ప్రకటన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో కూడా అర్ధవారం. 3.5 సంవత్సరాలేమో శ్రమలు రావు, ప్రశాంతంగా ఉంటుంది. 3.5 సంవత్సరాలు మాత్రమే భయంకరమైన మహాశ్రమలు వస్తాయి. అప్పుడే భూమి మీదలో లోపల నుంచి భయంకరమైన మిడతలు వస్తాయి అంట. అవి కుడితే తేళ్ళు కుట్టినంతకంటే భయంకరంగా నొప్పి వస్తుందంట. 3వ భాగం అంతా రక్తం అయిపోయిద్దంట. నీరు 3వ వంతు గడ్డంతా కూడా ఎండిపోద్దంట. శ్రమలు ఇవన్నీ కూడా శ్రమలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, సూర్యుడు నలుపైపోతాడంట, చంద్రుడు ఎరుపైపోతాడంట. ఇవన్నీ కూడా మహాశ్రమల కాలంలో జరుగుతూ ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ శ్రమల్లో మనం ఉండం. ఎందుకంటే మనం ఉగ్రత పాలకు దేవుడు మనల్ని పిలవలేదు. అంతేకాదు, ఒక్కసారి రక్షణ పొందామంటే, నువ్వు మారు మనసు రక్షణ పొందామంటే నువ్వు తీర్పులోనికి నుండి దాటి, మరణంలో నుండి దాటి దేవుని యొక్క నిత్య జీవంలోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు మనమందరం దేవుని నమ్మి శ్వాసం నుంచి బాప్తిజం పొంది ఉన్నామనుకో, మనం ఇప్పుడు ఏం చేసాం? మన మీద తీర్పు అనేది ఉండదు. తీర్పు అంటే మీరే మహాశ్రమలో. ఇవన్నీ మన మీద ఏమి కూడా ఉండవు. అదే విషయాన్ని చెప్తున్నాడు. ఆ విషయాన్ని వారికి, ఆ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని కాపాడుతున్నాడు కదా. భయంకరమైన మహాశ్రమల్లో నుండి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కానీ ఈ మహాశ్రమల్లో నుండి కొంతమంది ఉండారండి, యూదులు. ఎవరు? ఇజ్రాయేలీలు. ఈ మహాశ్రమల్లో నుండి 144,000 మంది బయటకు వస్తారు. వాళ్ళు 666 ముద్ర ఉంటుంది కదా, అది వాళ్ళ మీద ఉండదు. వాళ్ళు ఎదిరిస్తారు, మహాశ్రమలను ఓర్చుకుంటారు. వాళ్ళకు క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉంటారు అంటున్నాడు. 144,000 మంది. వాళ్ళు ఎవరో తెలుసా? ఇక భూమి మీద ఎవరు వేరే వాళ్ళు ఉంటారు, ఓన్లీ అందరూ ఉంటారు. కానీ రక్షణ ఎవరికి ఉంటుంది? అప్పుడు ఆ దినమున యెహోవా నామమున ప్రార్థన చేయవారందరూ రక్షింపబడతారని రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆ దినమున యెహోవా నామమున ప్రార్థన చేయవారందరూ అనగా వీళ్ళందరికీ శ్రమలు వస్తాయి. వీళ్ళందరికీ, అక్కడ ఉన్న యూదులందరికీ శ్రమలు వస్తాయి. ఎవరైతే శేషించబడిన వారు ఉన్నారో వారందరికీ శ్రమలు వస్తాయి. అప్పుడు సంఘమైన మనం ఎక్కడుంటాం? అప్పుడు ఎక్కడుంటాం? మధ్యాకాశంలో ఉంటాం. మనం అందరం ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉంటాం, మధ్యాకాశం దేవునితో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భూమి మీద మహాశ్రమలు జరుగుతూ ఉంటాయి. క్రయ విక్రయాలు మరి ఒకే ముద్ర ఉంటుంది, ఒకే నెంబర్ మీద. ఇప్పుడు క్రయ విక్రయాలు అంటే ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ మనకు వచ్చే ప్రతి ప్రాసెస్ ఇవి ఉన్నాయి కదా, ఏవైతే బెనిఫిట్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు మీకు వచ్చే ఆధార్ కార్డు ఉంటేనే ఇస్తారు, రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు, లేదా ఓటర్ ఐడి ఉంటేనే ఇస్తారు, అంతే కదా. అవి ప్రూఫ్స్. ఈ భూమి మీద ఉన్న పౌరసత్వం మీకు, ఓకేనా? అవును కదా. అయితే పరలోకంలో ఉన్న పౌరసత్వం ఏంటి? పరలోకంలో పౌరులు అంటే ఎవరు?
మనకి 2 పౌరసత్వాలు ఉంటాయి. అయ్యో 2 పౌరసత్వాలు ఉంటాయి. భూమి మీద ఒక పౌరసత్వం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఇవి పరలోకంలో పౌరసత్వం అంటే యేసయ్య నమ్మేం కదా, అక్కడ పరలోకంలో కూడా పౌరసత్వం ఉంది మనకి. ఇక్కడ చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ దేవునితో వెళ్ళిపోతాం. అలాంటి గొప్ప స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే అక్కడ అంటున్నాడు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు 11వ వచనంలో. నేను త్వరగా వచ్చున్నాను, ఎవడో నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. నువ్వు రక్షించబడ్డావు, శోధనలు ఎదుర్కొన్నావు, శ్రమలు ఎదుర్కొన్నావు, నిందలు ఎదుర్కొన్నావు, భరించావు, ఆయన కోసం ఎన్నో కష్టాలను శ్రమలు భరించావు. గట్టిగా పట్టుకో, వదిలేద్దు. దేవుడిచ్చి నీ గొప్ప రక్షణనే గట్టిగా పట్టుకో, విడిచిపెట్టవద్దు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకని? దేవుని రాజ్యానికి వెళ్ళాలి కదా, ఆ నిత్య రాజ్యానికి మనలందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాడు కదా. మన పేర్లు ఎక్కడున్నాయి? మన పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? గట్టిగా హల్లెలూయా అని చెప్దాం. గట్టిగా ఎందుకు చెప్పాము ఇప్పుడు? మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కాబట్టి అది మనకు ముఖ్యం. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎంతో ధన్యులమండి. అయితే మనకు కలిగిన దాన్ని ఏం చేయాలి? మనం గట్టిగా పట్టుకోవాలి. అందుకని ఎబ్రీయులకు రాస్తాడు, ఇంత గొప్ప రక్షణ మన నిర్లక్ష్యము చేయకూడదు అంటాడు. చాలా నిర్లక్ష్యం చేస్తామండి దేవుడిచ్చిన గొప్ప రక్షణని. ఆ పరలోక రాజ్యానికి వెళ్తానికి మనల్ని అందరినీ ఇక్కడ సిద్ధపాటు చేస్తుంటే మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుడిచ్చే రక్షణ నిర్లక్ష్యం చేస్తాం. ఏం చేయలే, చూద్దాంలే, చేద్దాంలే, ప్రార్థనకి ఇప్పుడేమే, నెల తర్వాత వెళ్దాంలే, 2 నెలల తర్వాత వెళ్దాంలే, బాప్తీసం ఇప్పటికి ఎందుకు, చాలా రోజులు ఉంటాయి, కుర్రోళ్ళం మంచిగా అనుభవించాలన్నీ. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ముసలి వయసులో అప్పుడు కంటికి కనపడవో, చెవికి వినాలన్నా వినపడవు, చర్చికి రావాలన్నా కాళ్ళు నడవు. ఈ వయసు మంచి వయసు, యవ్వన వయసులోనే రావాలి. మీరు మా డాడీ ఉన్నాడు, మా డాడీని ఇప్పుడు అడగండి, ఆయన ఏం చెప్తాడు? ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు, బయటికి కూడా. ఇంతకుముందు ఒక 5-6 నెలల క్రితం బాగా నడిచేవాడు మొత్తం. ఇప్పుడు బయటికి కూడా వెళ్తాడు. అంటే వయసు అయిపోయింది. ఇప్పుడు ఆయన్ని బయటికి ఎవరన్నా హెల్ప్ చేసి బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మేబీ ఇప్పుడు మా డాడీ కొంచెం మంచిగానే వినపడుతున్నాలే, కానీ కొంచెం చూపు మందగిచ్చింది. అంటే వయసు అయిపోతే ఎవరికి కూడా చూపు మందగిస్తుంది. మీలో కొంతమందికి ఇప్పుడు కూడా బైబిల్స్ అంతే కళ్ళ నీళ్ళు వస్తున్నాయా లేదా? అంటే అయిపోయింది టైం. కళ్ళ నీళ్ళు వస్తున్నాయా లేదా కొంతమందికి? అంటే అర్థం ఏంది? అమ్మో భయపడాలి ఇప్పుడే. కొంచెం కళ్ళు చూడన్నా పెట్టుకుని చదవండి వాక్యం. టైం అది కూడా లేకపోయేదానికి కష్టం. అర్థమవుతుందండి? నిజమే నేను చెప్పేది, సత్యం. కొద్దిగా వయసు మీద మీకేం తెలియదు, ఇప్పుడు అంతా చురుగ్గా ఉంటారు. అసలు మన అంతటోడు లేడురా అనుకుంటారు మీరు. ఈ వయసు అలాంటిది. కానీ ఈ వయసులోనే, అందుకనే ప్రభువారు ఏమన్నాడు? యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అన్నాడు. అందుకే ఇంకా ముందుకెళ్ళాడు యేసుప్రభువారు. ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం చేయమంటున్నాడు? నీ బాల్యం దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని మాట్లాడు. అందుకని ప్రసంగ గ్రంథాల్లో చాలా విషయాలు చెప్తాడు. చివరికి ఫస్ట్ ఏమో వ్యర్థం అనుకుంటొచ్చు వస్తూ చివరికి ఏం చెప్తాడు తెలుసా? ఈ రక్షణ విషయంలో ఫైనల్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నాడు దేవుడు. ప్రియమైనదే, మనల్ని సృష్టించిన దేవుడు అండి. మన తల్లి గర్భంలో ఒక రూపం పిండంగా ఏర్పాటు చేసి 9 నెలలు కాపాడి బయట రక్తం ముద్దగా వచ్చిన తర్వాత దేవుడు ఎంతగానో ఇన్ని సంవత్సరాలు క్షేమం కాపాడి ఇంత పేరిచ్చి, ఇంత ప్రఖ్యాతులు ఇచ్చి, ఇంత అందాన్ని ఇచ్చి, ఇంత బలాన్ని ఇచ్చి, ఇంత శక్తినిచ్చి, ఇంత నోరిచ్చి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటానికి ఇవన్నీ ఇచ్చిన దేవాది దేవుణ్ణి మనము ఘనపరిచి మహింపరచాలి. అన్నికంటే ముఖ్యంగా ఆయన ఇచ్చిన రక్షణ గట్టిగా పట్టుకోవాలి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, నీ కిరీటం ఎవడు నీ కిరీటం ఆపరింపకుండానట్లు దాన్ని గట్టిగా పట్టుకోను అని అన్నాడు. మన కిరీటం ఎవరు ఆపరిస్తారండి? ఇదేంటి చెప్పండి? ఎట్లా అపహరింపబడుతుంది మన కిరీటం? యేసుప్రభువారు ఒక మాట చెప్తారు. యోహోను కాలం తర్వాత అంటే యోహోను వాక్యం చెప్పేసి మారు మనసు గురించి చెప్పేసిన తర్వాత ఇప్పుడంట పరలోకం బలవంతంగా పట్టబడుతుంది అని అంటాడు.
బలవంతంగా పట్టబడదు. బలవంతంగా పట్టబడుతుంది అని నేను ఇంగ్లీష్లో వర్డ్స్ చూసా. ఇంగ్లీష్ వర్డ్స్ చూస్తే ఏమన్నదో తెలుసా, అక్కడ బాగా మనం శ్రమలని అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళాలంట. అక్కడ అది ఉంటుంది. అక్కడ ఏమన్నదంటే బై ఫోర్స్ అని ఉండదు. బలవంతంగా అన్నది ఏముండదంటే ట్రబుల్స్, లేకపోతే కష్టాలు, లేకపోతే శ్రమలు, సఫరింగ్స్ పడి దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి అని ఉంటుంది అక్కడ. అది కాబట్టి నీకు శ్రమలో బాధలు ఇబ్బందులు పడుతున్నావేమో, ఒకవేళ దేవుని విషయంలో దేవుని నమ్మినప్పటికీ ఏం నీకు శ్రమలు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయొద్దు అని అంటున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అన్నాడు. ఇంకో వచనం కూడా ఉంటుంది కదా, నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున వానికి జీతం తీసుకొస్తాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? జీతాన్ని తీసుకొస్తాను అంటున్నాడు. నేను వాక్యాన్ని ముగించిపోతున్నాను, టైం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను జీతం తీసుకొస్తాను అంటున్నాడు. అందుకని దేవుడు ఏమి వాగ్దానం చేసినట్టు, జయించు వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేస్తాను, అందులో ఉండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి తిరిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణ పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసిదును అంటున్నాడు. చూడండి, జయించు వానినంట దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాడంట. పరలోకంలో ఒక స్తంభము అంటే ఇక మరలా తీసివేయబడుతుంది. అది అంటే శాశ్వతంగా దేవుడు నిన్ను నాటబోతున్నాడు పరలోకంలో. శాశ్వతమైన కృప అంటే అదే. దేవుడు ఏం చేస్తున్నాడు? మనలందరిని పరలోకంలో ఒక స్తంభముగా నాటబోతున్నాడు. అంటే పరలోకంలో శాశ్వతంగా నిన్ను ఉంచబోతున్నాడు. అంటే అట్లా పిల్లర్గా కాదు, పరలోక పట్టణానికి ఒక పిల్లర్ అనుకునేవాళ్ళు, అట్లా కాదు. ఇక నిన్ను స్థిరంగా దేవుడు అక్కడ ఉంచబోతున్నాడు అని అర్థం. నీకు కొత్త పేరు పెట్టబోతున్నాడు దేవుడు. ఒక కొత్త జీవితాన్ని అక్కడ కలిగించబోతున్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ భూమి మీద ఎవరైనా ఒక మంచిగా పరిపాలించే వాళ్ళు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అబ్బా మంచి మంచి స్కీమ్స్ ప్రవేశపెట్టాడే ముఖ్యమంత్రి, అబ్బా చాలా సంతోషంగా ఉంది అనిపిస్తుంది. ఏమండి, అక్కడ పరలోకంలో మనం అసలు చెప్పడానికి వర్ణన లేదు. ప్రభువారి సన్నిధిలో మనం ఉండే ఆ స్థితి, ఆ సంతోషం అనేది వర్ణనాతీతం. ఈ ప్రపంచం మీద ఏటిని పోల్చలేం మనం కదా. ఎందుకంటే మన దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు కనుక ఆయన మనల్ని కూడా సక్రమంగా పరిపాలిస్తాడు. అక్కడ అసలు పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఈ భూమి మీద మనకు అన్నీ దక్కకపోవచ్చు, కానీ పరలోకంలో మాత్రం అన్నీ దక్కబోతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరి నా కొత్త పేరును వాని మీద వ్రాసిందని అంటున్నాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట, చెవి గలవాడు వినుగాక అని అంటున్నాడు. చెవి గలవాడు అంటే చెవులు ఉండేవి మీ అందరికీ. చెవులు అందరికీ ఉంటాయి, కానీ వింటారు, కానీ గ్రహించరు. గ్రహించిన దాన్ని బట్టి చేయరు. బైబిల్ ఏమన్నది? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో ఈ ప్రవచనములను చదువువాడును, విని ఇందులో వ్రాయబడిన వాటిని గైకొని వాడును ధన్యుడు అంటాడు. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్తాడు. ఈ ప్రవచన వాక్యములు విని ఇందులో వ్రాయబడిన వాటిని గైకొని వాడు ధన్యుడు అని అంటున్నాడు. అంటే కాబట్టి మనం ఇందులో ఉన్న వాక్యాలని ప్రతి వారం వింటున్నాం, ప్రతిరోజు చదువుతున్నాం, ప్రతిరోజు వాక్యం వింటున్నాం. కాబట్టి వీటిలో ఉన్న ఏమేమి ఉన్నాయో వీటిని విని గైకొట్టడానికి ప్రయత్నం చేద్దాం. సంఘాలకు అన్నీ అదే చెప్తున్నాడు, మీరందరూ మంచిగానే ఉన్నారు, మీ క్రియలు నేను ఎరుగుదును, మీరు మంచిగా ఉన్నారు, శోధన కాలంలో నేను తప్పిస్తాను అని అంటున్నాడు. అవన్నీ కూడా మనతో మాట్లాడుతున్నట్టే దేవుడు ఇప్పుడు కదా. ఈ లోకంలో శ్రమలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పాను నేను. పేతురు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? ఎందుకు వస్తున్నాయి అన్నాడు? మహాశ్రమలు కాదు. మహాశ్రమలు అంటే ఇజ్రాయేలీలు పొందుకుని 1,44,000 దేవుని సన్నిధిలోకి వెళ్తారు. వాళ్ళు కాకుండా మనకు శ్రమలు జరుగుతాయి భూమి మీద. మహాశ్రమలకు ముందు ఏంటి? మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది ఈ శ్రమలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీకు శ్రమలు వస్తున్నాయని బాధపడొద్దు. దేవుని నమ్మాను, ఎన్ని సంవత్సరాలకి నాకు ఫలం లేదు, ప్రతిఫలం లేదు అని బాధపడవచ్చు. నాకు ఏముందో నాకు అని బాధపడొద్దు.
యేసయ్యే మనకు కలిగి ఉన్నాం. మనకు సమస్తం ఉన్నట్లే కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చెవిగలవాడంటే లిజన్ హిజ్ వర్డ్, ఆ వాక్యాన్ని విని ఆ వాక్యం బట్టి నడుచుకోవాలి. కాబట్టి మరి ఆల్రెడీ ఈ వాక్యానుసారంగా ఈ వాక్యాన్ని విధానాన్ని బట్టి దేవుడు మనకు తాళం చెవి ఇచ్చాడు. ఏంటది ఉందా మీ దగ్గర? తాళం చెవి ఉందా? తాళం చెవి అంటే ఏంటి? సువార్తను చేసే అధికారం ఇచ్చాడు. తాళం చెవి అంటే అది. పరలోక ద్వారాలు తెరుస్తారా మరి మీరు? తాళం వేసి అట్టగా ఉంచుతారా? ద్వారాలు తెరిచి ఉంచండి, మీకెందుకు? వాళ్ళు వస్తే వచ్చారు, లేకపోతే లేదు. ద్వారాలు తెరవాల్సిన బాధ్యత ఎవరిది? అట్లాగే వేసి ఉంచారనుకో, నేను దేవుడే ఎక్కడ అడుగుతాడు. కనీసం ఇంట్లో ఉంటా, నీ ఇంటి వాళ్ళు కూడా చెప్పలేదు సువార్తను అంటావు, నీ స్నేహితులకి చెప్పలేదంటావు, నీ ఉద్యోగస్తులు నీతో పాటు కొలీగ్స్ ఉంటారు, ఉద్యోగస్తులకు సువార్త చెప్పలేదంటారు. రేపు అక్కడికి వెళ్తారు, దేవుడు ఎక్కడ అడుగుతాడు? అక్కడ చూద్దాంలే సార్ పాస్టర్ గారు అని అంటారా? వాని క్రియలు చొప్పున వారి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఫిలదెల్ఫియా సంఘానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వారిని పొగిడాడు, వారికి రావాల్సినవి వస్తున్నాడు. సో మనం కూడా అలాంటి సంఘం లాగుంటే ఎంత మంచిది కదా. సో మనకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. మరి వాటి కోసం ఎదురు చూద్దాం. ప్రభు పని ఈ లోకంలో చేద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభు. ఫిలదెల్ఫియా సంఘము నిజ సహోదర ప్రేమ కలిగిన సంఘముగా ఉంది నాయన. మరి సహోదర ప్రేమ అని పేరు. మరి ఆ రీతిగా మా సంఘం గ్రేస్ చర్చి తండ్రి, మేము ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మీ రాజ్యవాసులుగా ఉండాలయ్యా. ప్రతి బిడ్డ కూడా ఉండాలని కోరుకుంటున్నామయ్యా. అయ్యా ప్రతి వారం కూడా అయినా మాకు కలిగిన ఈ రక్షణను గట్టిగా పట్టుకోవటానికి అయినా మాకు ఇవ్వబడిన ఆ కిరీటాన్ని మేము ఎవడు కూడా అపహరింపకుండా గట్టిగా పట్టుకోవటానికి సహాయం చేయండి, కృప చూపించండి. మీ నామమును బట్టి మేము అంగీకరించి మీ వాక్యాన్ని అంగీకరించాం ప్రభువా. ఆ రీతిగా మీ కొరకు బ్రతకడానికి మీ కృప కాపుదలు ఉంచండి. ఇక్కడ ప్రతి బిడ్డను కూడా వాక్యంలో వారి హృదయంలో ఫలింపు చేయుటకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మీలో నుంచి కూడా